వార్తల్లోకి వెళ్ళడానికి ముందుగా కృష్ణరాజు గారితో దీని మీద మాట్లాడిద్దాం, బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రకాల మాటలు మాట్లాడిన తీరు మీద చివరికి జాతి గతంలో ఇప్పుడు వేసింది కాదండి, ఆయన ఉద్దేశాలు, దేశభక్తి గురించి ఈ మధ్య ఆయన చేస్తున్న ప్రబోధాలు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరో ప్రదీప్ అన్న మిత్రుడు ఆ వీడియోది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో, గతంలో అన్న వీడియో సినిమా హాళ్ళలో దేశభక్తి గీతం వేస్తే కూడా విసుగు అనేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఆయనకు ఉంది. ఎట్లా ఇన్ని మాటలు మార్చి తర్వాత శ్రీశ్రీ, ఇందాక తెలకపల్లి రవి గారిది విన్నాను, రేపు ఇప్పుడు ఆ వీడియో వేద్దాం. శ్రీశ్రీ గారి గీతాన్ని కూడా సనాతన ధర్మం అనుకుని ఆయన చెప్పేశారంట. ఏది ఇనుప ఖళేలమంటూ మహేష్ ఇది ఉంది కదా ఆ గేయంలోది. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి తీరుతెన్నులు ఏమనిపిస్తున్నాయి? నిజంగా దేశభక్తి ఉన్నట్లా లేనట్లా ఆయనకి? కృష్ణరాజు గారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం కేసరి గారు, ఆయన రాజకీయ జీవితం చూస్తూ ఉంటుంటే అది పరస్పర విరుద్ధమైన, పరస్పర భిన్నమైన భావాలను, స్వరూపాలను కలిగి ఉన్న రాజకీయ జీవితంగా కనిపిస్తుందండి. ఒకనే చెప్పాలంటే ఆయన రాజకీయాల్లో ఒక దశావతారాన్ని ఆవిష్కరించిన వ్యక్తిగా, అలాగే బహుళ స్వరాలను అంటే తన ఇష్టానుసారం సమయానుకూలంగా స్వరాలను మార్చే ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఈ రోజున ఉన్నారు. ఇది ఒకటే కదండి, మేము ఇందాక అనుకున్నట్టు గద్దర్ గురించి మాట్లాడైనా గువేరా అంటాడు, లేకపోతే ఇప్పుడు తాజాగా మీరు చెప్పినట్టు జాతీయ గీతం గురించి కూడా, జాతీయ గీతాన్ని మనం పాడుతున్నప్పుడు ఖచ్చితంగా గౌరవప్రదంగా లేచి నుంచుంటే అది కూడా ఒక అసహనమైన భావనగా ఆయన భావించారు అంటే ఇంతకన్నా దారుణమైన, దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు. ఇంకోటి ఆయన ఏమంటాడంటే, నాకు గద్దర్ భావాలు, గద్దర్ అన్న ఇష్టం, ఆయన భావాలంటే ఇష్టం అని చెప్పి అంటాడండి ఆయన. అయితే ఇక్కడ ఒక వైరుధ్యం ఏమిటంటే, ఒకవైపు గద్దర్ గారు జీవించి ఉండగా చంద్రబాబు నాయుడు గారిని చాలా తీవ్రంగా ద్వేషిస్తూ, మానవ రక్తం మరిగిన వాడా నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయనను తీవ్రంగా ద్వేషిస్తే, అలా ద్వేషించిన గద్దర్ని పవన్ కళ్యాణ్ గారు నెత్తిన పెట్టుకోవడం అనేది జరుగుతోంది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన తనయుడు లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గమనించాలి. రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, హిందీ మీద బలవంతంగా రుద్దుతారా డ్యామ్ డూమ్ అని అప్పుడు అన్నారు, ఇప్పుడేమో హిందీ కంటే గొప్పది ఏంటని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు త్రిభాషా సిద్ధాంతం మీద నిన్న చంద్రబాబు గారు కూడా క్యాబినెట్లో దాన్ని రాద్ధాంతం చేయకూడదు అంటున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు ఒకప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చిన మాట నిజం, హిందీ నేర్చుకోవద్దని ఎవరు చెప్పరు. కానీ హిందీ మీద ఇన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం ఉంది? హిందీయే దేశ ఆత్మని అమిత్ షా గారు అంటే, మరి తెలుగు, అట్లాగే జాతీయ గీతం రచించిన బెంగాలీ, అలాగే మిగతా భాషలు, అన్ని భాషలు, తమిళ భాష, ఇవన్నీ కూడా భారతదేశ ఆత్మలు కావా అనేది చాలామంది ప్రశ్నగా ఉంది. కృష్ణరాజు గారు. సరే, ఈ భాషకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు తన స్వభావ రీత్యా మాటలు మార్చేశాడు. ఆయన ఒకప్పుడు హిందీ భాష మేము హిందీ నేర్చుకోవాలని చెప్పి అన్నాడు ఆయన, ఇవాళ హిందీ కూడా కావాలి, అది కూడా నేర్చుకోవాలని చెప్పి అంటాడు. అయితే అతనికంటే ఆసన మల్లన్న ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడాడండి, బహుభాషల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అంటే లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ కోసం మాత్రమేనంటండి. లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రం కోసమేంట, అది లాంగ్వేజ్ అనేది నాలెడ్జ్ కాదంట అని అంటూ ఏమంటాడంటే, నాలెడ్జ్ వచ్చే మాతృభాషలో చదువుకున్న వారే ప్రపంచమంతా రాణిస్తున్నారు. అసలు ఇక్కడ ఏంటంటే ఇంకోటి, హిందీ, ఇప్పుడు హిందీ నేర్చుకుంటేనంట ఢిల్లీలో మనం బాగా అందరితో ఈజీగా మాట్లాడచ్చు అంట. మరి ఉత్తర భారతీయులు సౌత్ ఇండియాకు వచ్చినప్పుడు అంటే బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకో, ఇంకో రాష్ట్రానికి వచ్చినప్పుడు వారు కూడా ఆ రాష్ట్రాల భాషలు నేర్చుకుంటే వారు కూడా ఈజీగా మాట్లాడవచ్చు కదా. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా అంటే ఆయన ఏమంటాడంటే, మన వాళ్ళు హిందీ నేర్చుకుంటే ఉత్తరాదిలో బాగా ఈజీగా మాట్లాడచ్చు, కానీ ఉత్తరాది వారు మాత్రం హిందీ, ఈ దక్షిణాది భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారా అంటే ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఈ రోజున
ఈ మోడీ గారికి అమిత్ షా గారికి పరమ విధేయులుగా భక్తులుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మారారు. ఆంధ్రప్రదేశ్ లో వారు కృష్ణరాజు గారు ఇక్కడ చిన్న యాడ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది తెలుగు సెల్ఫ్ రెస్పెక్ట్, తెలుగు ఆత్మగౌరవం పేరు మీద వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఈ దశ తీసుకొచ్చారు, అది విశేషం. రైట్, ఇక వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణకు సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్తలు. బీసీ బిల్లులు ఏకగ్రీవం. విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం ప్రధాని మోడీని కలుద్దాం, సమైక్య గొంతు వినిపిద్దామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఇది ఇప్పట్లో ఏది కాదు, ఏది కాకపోవటం అవ్వకుండా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా అర్థమవుతోంది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం. పరిపాలనలో గందరగోళం తొలగించేందుకే అన్న సీఎం. చర్లపల్లి రైల్వే స్టేషన్కి పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదన. అలాగే రోసయ్య గారి పేరు ఇక్కడ నేచురోపతి ఆసుపత్రి పెడతా ఉన్నారు. బీజేపీ వాళ్ళు దీని మీద వ్యతిరేకించి వాళ్ళు ఆర్యవైశ్య యాంగిల్ తీసుకొచ్చారు. వాళ్ళు విచిత్రంగా వాళ్ళు అనేక పేర్లు మార్చిన బీజేపీ వాళ్ళు ఇక్కడ ఈ పేరు మార్చడాన్ని వ్యతిరేకించారు. నిజంగా అంత అభిమానం ఉంటే ఓకే, మంచిదే. కానీ ఇక్కడ కులకోణం కనపడుతోందేమో అన్న భావన కనపడుతూ ఉంది. అపాయింట్మెంట్ ఇవ్వండి, బీసీ రిజర్వేషన్ అంశంపై మాట్లాడాలని మోడీ గారిని అడిగారు. పాలనపై పట్టుకు మరికొంత సమయం. రాజీవ్ యువ వికాస పథక ప్రారంభోత్సవం సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఒకరిద్దరు మంత్రులను తొలగించడం, అధికారులను జైలుకు పంపడం చేస్తే పట్టు వచ్చినట్లు కాదని వ్యాఖ్య. 6,000 కోట్లతో 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ ప్రారంభిస్తున్నా ఉన్నారు. తెలంగాణలో 1,00,000 ఎకరాల్లో ఎండిన వరి. ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక. ప్రాజెక్టుల నుంచి పొదుపుగా నీళ్లు, అడుగంటుతున్న భూగర్భ జలాలు. చాలా సీరియస్ ఇష్యూ లాగా ఉంది. శాస్త్రీయ విధానంతోనే పునర్విభజన. అప్పటి వరకు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వాయిదా వేయాలి. అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర రాజకీయ పార్టీల అభిప్రాయం. మల్లుభట్టి జానారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. అయితే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళలేదు, మిగతా వాళ్ళు సిపిఐ సిపిఎం ఎంఎం లేదు. కుటుంబం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మీరు అసహ్యకరంగా మాట్లాడినప్పుడు మాకు ఫ్యామిలీ లేదా? సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. సంబంధాలు అంటగట్టి మా పిల్లలను దూషించినప్పుడు విలువలు లేవా? మేము కూడా రేవంత్ బట్టలు విప్పగలం, ఫోటోలు పెట్టగలం, ఢిల్లీలో ఆయన గోడలు దూకిన విషయాలు చెప్పగలం. రేవంత్ గురించి తెలిస్తే ఇంట్లో ఆయన భార్య తిండి కూడా పెట్టదు. సీఎంకు గాసిప్స్పై తప్ప గవర్నెన్స్పై దృష్టి లేదు. జాతిపిత లాంటి కేసీఆర్పై చిల్లరగా మాట్లాడే రేవంత్ అభినవ గాడ్సే. తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్. బీజేపీ నేతల భాగవతాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ రేవంత్ కేటీఆర్ వ్యాఖ్య. నిజంగానే కృష్ణరాజు గారు చాలా సీరియస్గా ఇక్కడ టర్న్ అయినట్లుంది. రేవంత్ రెడ్డి గారు మొన్న కేసీఆర్ని కొంచెం పరుష పదజాలం వాడటం, అంతకుముందు కేటీఆర్పై వీళ్ళు ఆరోపణలు చేయటం, ఒక మంత్రే స్వయంగా నాగార్జున ఇష్యూని లాక్కొచ్చే ఆరోపణ చేయటం, ఇప్పుడు కేటీఆర్ గారు దానికి ప్రతీకారంగా అన్నట్లుగా ఈ స్థాయిలో మాట్లాడటం, ఇది మీకు సమంజసం అనిపిస్తోందా? బాగా వాచాలత ఉన్న వ్యక్తి అండి. ఇక్కడ మీకు కేసీఆర్ గారు ఏం మాట్లాడినా దానికి లెక్క ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తిక్కగా వ్యక్తిత్వానికి పాల్పడే విధంగా తరచుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ మీద కావచ్చు, లేకపోతే బిఆర్ఎస్ మీద కావచ్చు, అది మనం పక్కన పెడతామండి. అయితే తాజాగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకి ఒక పేరు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించి పేరు మార్చే విషయంలో కూడా ఆయన చాలా అభ్యంతరకరంగా ఒక వర్ణాన్ని, అంటే ఆర్య వైశ్య వర్ణాన్ని కించపరిచే విధంగా ఆయన వ్యవహరించారు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటేనా, నాకు ఆయన అంటే చాలా గౌరవం ఉంది పొట్టి శ్రీరాములు గారు అంటే అని చెప్పి అంటాడు ఆయన. చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ కంటే, స్టేషన్ కాదు, చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని చెప్పి కేంద్రానికి లేఖ రాస్తారంట. కేంద్రంలో ఉంది ఎవరంటే అక్కడ బీజేపీ వాళ్ళు. ఈ మాట అంటారా? రెండోది, టెర్మినల్ కి పేరు పెట్టడం ఏంటండి మీరు? అంటే ఓవరాల్ గా అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చులేండి, అది పెద్ద. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని తప్పుపడతాం సంగతి అట్లా పెడితే, ఇదంతా బండి సంజయ్ గారు సృష్టించిన వివాదం.
ఎట్లా ఆర్యవైశ్య ఒక కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్యుల యాంగిల్ తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చిన దానికి గాను ఈయన సమాధానంగా చెప్పారు తప్పితే ఇంకో రకంగా అనుకోక్కర్లేదు. ఇప్పుడు అసలు పొట్టి శ్రీరాముల పేరుతో ఉన్న విశ్వవిద్యాలయం పేరును మార్చవలసిన అవసరం ఏం వచ్చింది? ఆయన రీజన్ చెప్పారు. కాదు ఇక్కడ మార్చకపోవడం అది ప్రభుత్వ ఇష్టం, దాని ప్రకారం జరగచ్చు జరగకపోవచ్చు అదే విషయం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన చెప్పింది కాదు ఒక్క నిమిషం మీరు పూర్తిగా ఫాలో అయ్యారు లేదు. ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ ఉంది, దాన్ని ఏపీకి మార్చారు, అక్కడ ఆ పేరు పెట్టుకున్నారు, ఇక్కడ జయశంకర్ పేరు పెట్టాం. అట్లాగే ఇంకో ఇది ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉండేది, అక్కడ మార్చుకున్నారు, ఇక్కడ మనం జయశంకర్ పేరు పెట్టాం, అట్లాగే ఇది కూడా అని చెప్పారు. జయశంకర్ గుజరాత్ వల్లభాయ్ క్రికెట్ స్టేడియానికి ఏమో మోడీ పేరు పెట్టారని చెప్పి ఆయన చెప్తాడు. ఇవన్నీ కూడా ఇక్కడ మా కంటెషన్ అంటే ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది అని మీరు అంటున్నారు, అయితే దానిని ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. పొట్టి శ్రీరాములు లాంటి అమరజీవి పేరుతో రాజకీయాలు చేయటం, ఆయనను కించపరిచే విధంగా ఒక రైల్వే స్టేషన్ లో ఒక టెర్మినల్ కి మాత్రమే ఆయన పేరు పెడతానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం అత్యంత అభ్యంతరకరమైన అంశంగా ప్రజలు భావిస్తున్నారు. కేసరి గారు రైట్. అయితే కేటీఆర్ వ్యాఖ్యల మీద ఏమైనా స్పందిస్తారా, వదిలేద్దామా? రైట్. కానీ కేటీఆర్ అయితే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు. బహుశా ఇవాళ తెలంగాణలో అట్లా కాదు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలంగాణకి సంబంధించి ఒక సీఎం మీద ఆ స్థాయిలో మాట్లాడటం కొంచెం నాకైతే అభ్యంతరకరం అనిపించింది. నిజంగా అట్లాంటి ఆరోపణలు చేస్తే ఆధారాలతో సహా చేయాలి తప్ప ఇష్టమని చేయకూడదు. గతంలో కేటీఆర్ మీద చేసినప్పుడు కూడా మనబోటి వాళ్ళం అభ్యంతరం చెప్పాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆ స్థాయిలో చేయటం, కేసీఆర్ గారి మీద చేసినా మనం ఒప్పుకోవట్లేదు. కేసీఆర్ గారి మీద చేసినా అది కరెక్ట్ కాదు, రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో మాట్లాడకూడదు, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారంటున్నాం. ఇప్పుడు కూడా కేటీఆర్ గారు కూడా అదే స్థాయిలో మాట్లాడారు, ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడడం అది చాలా అభ్యంతరకరంగా మాట్లాడారని నాకు అనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారి తరఫున కానీ ఆయన తరఫున కానీ ఎవరైనా ఈరోజు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. ఇక ఎవరు? శివ అశ్వరాపేట. శివ నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి కేఎస్ఆర్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం, మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు భాష మాకు ఎలాగ ఉందంటేనండి, ఆయన అది చంద్రబాబు నాయుడు శిష్యుడు కదండి, అక్కడ చెప్పినట్టు ఇక్కడ నడుస్తుంటాడండి. కానీ కేటీఆర్ గారు ఇంకా అంతకంటే తీవ్రంగా మాట్లాడారు కదా, మరి అది మాత్రం పద్ధతేనా? ముందు ఎవరు మాట్లాడారండి? ఎవరు మాట్లాడినా అది తప్పే అనాలి, ఇది తప్పే అనాలి మనం పోటీ వాళ్ళం, అంతేగాని ఎవరో ఒకరిని బుధాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు కేటీఆర్ చేసిన ఆరోపణలు చదివితే చాలా సంచలనంగా ఉన్నాయి. మరి అది ఏ రకంగా డీల్ చేస్తారో తెలియదు, కానీ పేపర్లో వచ్చినాయి, లేకపోతే నేను అటు జోలికి పోను. కానీ ఇంకొక చిన్న విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు అండి, పవన్ కళ్యాణ్ గారు అవును ఆయన సినిమాకి స్టోరీ మారినట్టండి. సిపిఐతో ఉన్నప్పుడేమో చెగువేద గురించి మాట్లాడాడండి ఆయన, దాంతో కలుపుకుంటాకి సినిమాలో ఎలా మారిపోతుంది స్టోరీకి సినిమా చాలా. తర్వాత బీసీల గురించి పూలే నేర్చుకున్నాడండి ఆయన. తర్వాత ఇప్పుడు బీజేపీలో చేరాడు కాబట్టి బొట్లు పెట్టి సనాతన ధర్మంలోకి వెళ్ళాడు ఆయన. మళ్ళీ హిందీ వద్దని అప్పుడు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఏమో కావాలన్నారు. అబ్బాయి నేను అట్లా అనలేదు అప్పుడు అని, ఇప్పుడు మళ్ళీ కాస్త సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాగన్నాడు. బహుశా నా అనుభవంలో నేను ఇప్పుడు 47వ సంవత్సరంలో ఉన్న ఈ ఫీల్డ్ డైరెక్ట్గా 50 ఏళ్ళ నుంచి నాకు విషయాల మీద కాస్త అవగాహన ఉంది. ఇన్ని రకాలుగా మాటలు మార్చిన బహుశా చంద్రబాబు గారిని అనుకుంటుంటాం. ఆయన రికార్డు దాటిపోయి ఉంటాడు. అసలు ఆయనకి ఈ బహుశా దేశంలోనే పవన్ కళ్యాణ్ గారికి వచ్చినంత రికార్డు ఇట్లా మాటలు మార్చడంలో ఇంకెవరికి ఉండకపోవచ్చు బహుశా. రైట్. ఇక ఏపీకి వెళ్దాం. నీకది నాకిది, నాకింత నీకింత. అమరావతి టెండర్లో అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్య నేతల లాలూచి. 6 కాంట్రాక్ట్ సంస్థలకు 10,081 కోట్ల పన్నుల పంపిణీ. మొత్తం 40,000 కోట్లకు నిన్న కేబినెట్ ఆమోదిస్తే అడ్వాన్స్ కింద 10% ఇస్తారట. దాంట్లో కొంత శాతం కొంతమంది నేతలకు వెళ్తున్నట్టుగా ఈ పత్రికలో రాశారు. నాడు ముఖ్య నేత తరఫున కాంట్రాక్టుల నుంచి కమిషన్ వసూలు చేసే ఐటీకి చిక్కిన ఓ అధికారి నేడు రాజధాని టెండర్లో ముఖ్య నేత తరఫున కాంట్రాక్ట్ సంస్థలతో అదే అధికారి బేరసారాలు, మొబైలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి కమిషన్ వసూలు చేసుకునే విధంగా
అడుగులు వేస్తున్నారంటూ ఈ పత్రిక రాసింది. మరి దీని మీద తర్వాత మాట్లాడదాం. అసాధ్యమైన లక్ష్యాలతో ముందుకెళ్ళాలి. కేంద్రం 2047 నాటికి తలసరి ఆదాయం లక్ష్యం $18,000 పెట్టుకుంటే మనం $42,000 పెట్టుకున్నామంట అని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఈ $42,000 అంటే బహుశా నెలకి 50 ఎంత అవుతుంది. మరి కృష్ణరాజు గారు లెక్కలు బాగా చెబుతాడు కాబట్టి ఆయన తర్వాత మాట్లాడిద్దాం. భాషను ద్వేషించడంలో అర్థం లేదు, త్రిభాష సూత్రంపై రాద్ధాంతం వద్దు అని అంటున్నారు. ఇప్పుడు మన దీని మీద ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎస్సీల వర్గీకరణపై కమిషన్ నివేదిక ఆమోదం, రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు. వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్పు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ టర్న్ పాయింట్ ఏంటంటే ఏపీ టు సీక్ వ్యూ ఆఫ్ నేషనల్ ఎస్సీ ప్యానల్ ఆన్ ఎస్సీ కేటగరైజేషన్. కృష్ణరాజు గారు ఈ ఎస్సీ వర్గీకరణ మీద ఆమోదం తెలిపినట్టుగా క్యాబినెట్లో చెప్పారు. అదే ప్రధానంగా వచ్చింది. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని మళ్ళీ నేషనల్ కమిషన్కి అప్పచెబుతారట పరిశీలించమని. ఇదంతా ఈ డ్రాగన్ చేయడానికా లేకపోతే నిజంగానే చిత్తశుద్ధితో చేసినట్లా? కేసర్ గారు, ఎస్సీ వర్గీకరణ కూడా చంద్రబాబు రాజకీయాలకు టోటల్ గా ఎస్సీలు కూడా నిలువునా చీలిపోయే ప్రమాదానికి దారితీస్తుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కలిసి ఉండే విధంగా చేయరు. జనరల్ గా ఆయన ఉంటే దానికి అనుకూలంగా లేదా దాన్ని 2 ముక్కలు చేయాలనే భావంతో ఉంటాడు ఆయన. ఎందుకంటే మీకు ఆంధ్ర రాష్ట్ర విషయానికి వచ్చేటప్పుడు కూడా 2 కళ సిద్ధాంతం అని చెప్పి ఒక లెటర్ ఇచ్చాడు. రాష్ట్రం చీలిపోయింది, అందరికి తెలిసిందేది. ఇక దీనికి వచ్చేటప్పటికి ఈ రోజున కేబినెట్ ఆమోదించింది. తర్వాత దీనికి సంబంధించి జాతీయ ఎస్టీ కమిషన్ కూడా దీన్ని ఆమోదించాలి. మూడోదండి, దీనికి ముఖ్యమైనదంటే ఇప్పటికీ కూడా రాజ్యాంగ పరంగా దీనికి కొన్ని చిక్కులు ఉన్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చూస్తా ఉంటే ఇది ఇప్పటికి మీకు 14వ అధికరణానికి వ్యతిరేకంగానే ఈ నిర్ణయం ఉందని చెప్పి భావించాలి. ఎందుకంటే అంటే కాదు, సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది కదా, సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది కదా. గతంలోనే సుప్రీంకోర్టు ఈ ఈవి చెన్నయ్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్ తీర్పులో ఇది చెల్లదని చెప్పింది. అయితే ఈ రోజున 7 సభ్యులు ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఓకే చెప్పింది. అయితే దేనికి చెప్పిందండి? రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పింది. కానీ దీనికి సంబంధించి మళ్ళీ కోర్టుకి అంటే 10 మంది సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్న ధర్మాసనానికి ఈ కేసు వెళ్ళబోతోంది. ఇక్కడ ఏంటంటే అక్కడ మళ్ళీ దాన్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. ఇవాళ ఏంటంటే ఇది కేబినెట్ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఇది ఇవాళ రేపో ముగిసిపోయే అంశం అయితే కాదండి. ఆ 10 మంది జడ్జెస్ ఉన్న రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళాలి, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమంటే కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మాలలకు తీవ్రమైన మానసిక వేదనను, ఆందోళనను కలిగిస్తోంది. కాబట్టి వారి మనోభావాలను కూడా కేంద్రం, రాష్ట్రం, న్యాయస్థానాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేసర్ గారు, రైట్. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై మండలిలో నిలదీత, పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు. అలాగే నమ్మించి నయవంచన, కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగిన వాలంటీర్లు. విజయవాడలో భారీ ధర్నా. వాలంటీర్లు అప్పుడు ఎలా గుర్తుకొచ్చారు, ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థే లేదంటున్నారు. విజయవాడ వరదల్లో వాలంటీర్ల సేవలను ఎందుకు వాడుకున్నారా లేదా, ఇలా దీని మీద నిన్న ధర్నా జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. పథకం అమలుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. వాలంటీర్లకు ఇస్తానన్న 10,000 పోయే, ఇప్పుడు నిరుద్యోగ భృతి కూడా మాకేం తెలియదని, ఉత్పన్నం కాదని చెబుతున్నారు. రాజీవ్ గారు చెప్పండి, ఈ 2 హామీలు ఇంతే సంగతేనా? ఈ పరిణామం మీద జనం ఎట్లా అనుకున్నారు? నిరుద్యోగ భృతి లేదు, వాలంటీర్లకి డబ్బు పెంచడం లేదు, అసలు వాళ్ళకు అసలుకే అసలు వచ్చింది. దీని మీద ధర్నాలు, ఆందోళన జరుగుతున్నాయి కదా, దీని మీద మీ కామెంట్ ఏంటి? రాజీవ్ గారు, మీతో పాటు కృష్ణరాజు గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అడిగినటువంటి 2 అంశాలకు వచ్చే ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక 2 ముక్కలు చెప్పి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతమందితో కలిశారు, ఎంతమందితో విడిపోయారు, ఎవరిని తిట్టారో, వాళ్ళని పొగిడారో, ఇదంతా కూడా తెలిసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే ఎక్స్ట్రీమిస్ట్ ఆలోచనలు ఉన్నటువంటి గాంధేయవాదిని అంటాడు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ ఇచ్చినందుకు 11 రోజులు అన్నం మానేసినటువంటి ప్రత్యేక తెలంగాణవాదిని అంటాడు ఆయన. అదేవిధంగా చూస్తే దత్తపుత్రుడు అన్న వాళ్ళని నేను చెప్పు తీసుకు కొడతానంటాడు. ఆ దత్తపుత్రుడు అన్న స్లోగన్ మొదలుపెట్టిన లోకేష్ చంకర ఎక్కుతాడు.
అదేవిధంగా 21 సీట్లు ఇస్తే 20 సీట్లు 15 సీట్లు ఇస్తే కుక్క బిస్కెట్లా మాకు పడేస్తే మేము టీడీపీ పంచన చేరుతామా అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో ఆయనే మాట్లాడతాడు. మళ్ళీ ఎన్నికల వేళ 21 సీట్లు ఇచ్చినందుకు వాళ్ళ సంఖ్య ఆయనే ఎక్కుతాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఇతను రాజకీయంగా చాలా డిఫరెంట్ మైండ్ సెట్, అంటే ఆయన యొక్క ఐడియాలజీనో మైండ్ సెట్నో ఇది అని చెబితే మనంత పిచ్చోళ్ళు, మనం జనాల్ని పిచ్చోళ్ళు చేసి రాజకీయ నాయకుడై ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పొత్తుల మీద పెట్టుకుంటూ అది ఒక పవన్ కళ్యాణ్ గారే. ఇంకా చంద్రబాబు నాయుడు గారైనా కొంచెం తెలివిగా చేస్తాడు రాజకీయం ఉంటుంది. ఈయన ఏది పడితే అది నరం లేని నాలుగు నచ్చినట్టు నాట్యం చేస్తుంది అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు చదువు విషయంలో కానీ తండ్రి విషయంలో కానీ, లేదంటే అదే వారి తండ్రి గారేమో దేవుడి దగ్గర దీపం పెడితే సిగరెట్ వెలిగించుకునేవారు అని చెప్పి చెప్తాడు ఈ మనిషే. మళ్ళీ నా తండ్రి శివభక్తుడు అంటాడు ఈ మనిషి. అంటే తల్లిదండ్రులను కూడా రాజకీయాలకు అతీతంగా ఏది పడితే అది మాట్లాడుతూ వాడేసుకునే రకంగా పవన్ కళ్యాణ్ తయారయ్యాడు. కాబట్టి ఆయన ఆలోచనలు ఏదో పొరపాటున ఇప్పుడు అధికారంలోకి వచ్చినా డిప్యూటీ సీఎం అయ్యాడు తప్ప నెక్స్ట్ ఆ పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ ఉండదు. ఈ యొక్క ఆలోచన తీరు, ఈ మాటల్లో, ఈ స్పీచ్లో దిక్కుమాల మాటలు మాట్లాడకపోతే ఆ పార్టీకి ఆయనకి భవిష్యత్తు ఉండదు. ఒకటి. ఇక 2, ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు విద్యార్థుల్ని, యువతని, నిరుద్యోగుల్ని నమ్మించి మోసం చేసి నైవంచనకు గురి చేసి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత అదే విద్యార్థుల్ని, యువతని, నిరుద్యోగిని పోలీసు బోట కాళ్ళతో తన్నించేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఈ కూటమి పాలనలో ఉన్నాయి. మేము వాలంటీర్లు పెట్టినప్పుడు కూడా మేము చెప్పాం, వాలంటీర్లు కూడా మేము పార్టీలకు అతీతంగానే పెట్టాం. అందులో జనసేన వాలంటీర్లు ఉన్నారు, బీజేపీ మద్దతుదారులు ఉన్నారు, తెలుగుదేశం వారు ఉన్నారు, ఇలా అనేక మంది ఉన్నారు. వాళ్ళ విషయంలో కూడా మేము పార్టీలు చూడలేదన్నాం. కానీ మా మీద ట్రోలింగ్స్ చేశారు, ఏదో మా నాయకులు అలా మాట్లాడారు ఇలా మాట్లాడారని. కానీ ఈరోజు మీరు వెళ్ళి ఆ వాలంటీర్లు ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో, వాలంటీర్లు ఎవరైతే రోడ్డెక్కుతున్నారో ప్రతి ఒక్క వాలంటీర్ని కదిలించండి. వారి వెనక ఈ యొక్క కూటమికి కూడా వాళ్ళు సహకరించినటువంటి వాలంటీర్లు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళు 10,000 రూపాయలు చేస్తామంటే నమ్మారు. కానీ ఈరోజు నమ్మినందుకు వాలంటీర్లు గొంతు కోసింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా నిరుద్యోగులకి గతంలో చంద్రబాబు నాయుడు అంటే రాజశేఖర రెడ్డి గారు 2009లో ఆయన గెలిచిన తర్వాత అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎన్నికల మేనిఫెస్టో హాల్ని ఒకసారి చదివి వినిపించారు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడే హామీలు అయితే ఉన్నాయో 2014లో కూడా మళ్ళీ నిరుద్యోగ భృతి అన్నాడు. ఎవరికి నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ ఈ టర్మ్ వచ్చినప్పటికీ నిరుద్యోగ భృతి 3,000 అన్నారు. కనీసం ఈ నోటికి లెక్కేస్తే 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2 బడ్జెట్లో కూడా ఒక్క పైసా సార్ అంటే ఇస్తారా ఇవ్వరా, అనర్హులను ఎక్కువ మంది ప్రకటిస్తారా, ఇవన్నీ పక్కన పెడితే కనీసం ఒక్క పైసా కూడా కేటాయించకుండా నిరుద్యోగ భృతి అనేటువంటిది లేదు. నిరుద్యోగ భృతి అంతా కూడా మసిబూసి మారేడుకాయే, తడిగొడ్డతో గొంతు కోసేయడం తెలిసినటువంటి ఏకైక కూటమి ప్రభుత్వంగా చరిత్రలో ఉండే విధంగా నిరుద్యోగులు ఇంత పచ్చిగా మోసం చేసినటువంటి నిర్లజ్జ ప్రభుత్వం కూడా చరిత్రలో లేదు. ఎందుకు చెప్తున్నాం అంటే దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయ్యింది. అంటే ప్రతి నిరుద్యోగికి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 30,000 బకాయి పడింది. ఈ 30,000 ఎప్పుడేస్తారు, 30,000 వడ్డీతో కల్పిస్తారా అని యువత అంతా రోడ్ల మీద ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈ 2 బడ్జెట్లు పూర్తయ్యే నాటి కాలానికి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి కూడా సుమారు 72,000 రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం బకాయి పడుతుంది. ఎప్పుడు మా డబ్బులు వస్తాయి, ఎప్పుడు మేము పుస్తకాలు కొనుక్కుందాం, ఎప్పుడు మేము ట్యూషన్ ఫీజులు కట్టుకుందాం, ఎప్పుడు కనీసం గౌరవంగా నిరుద్యోగ రాష్ట్రంలో బతుకుదాం అని చెప్పి నిరుద్యోగ యువత అంతా ఎదురు చూస్తుంటే ఆ నిరుద్యోగ యువతను ఈరోజు నమ్మించి మోసం చేశారు. ఇంకో పక్క చూస్తే విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ సార్ విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ ఈ 3 సమాజానికి చాలా కీలకం. ఇటువంటి విద్యా వ్యవస్థను రాజశేఖర రెడ్డి గారు ఒక మెట్టు ఎక్కిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 మెట్లు ఎక్కించారు. కనీసం విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ సుమారు 4,600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కాలేజ్ గేట్ బయట నుండి వెనక్కి వచ్చే పరిస్థితి, హాల్ టికెట్లు రాలేని పరిస్థితి, ఎగ్జామ్ పూర్తి చేసి సర్టిఫికేట్ తీసుకుందాం అని చెప్పి కాలేజీకి వెళ్తే ఫీజు కట్టలేదు కాబట్టి సర్టిఫికేట్ ఇవ్వట్లేదని చెప్పే పరిస్థితి, ఫీజు కట్టలేక అప్పు పుట్టలేక చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగ అవకాశాలకు వెళ్లాల్సింది పోయి ఉపాధి హామీ పనులకు వెళ్ళి తట్టాబుట్ట నెత్తిన పెట్టుకుని మట్టి పనులకు వెళ్ళిపోతున్నారు సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, యువతని నమ్మించి మోసం చేసి గొంతు కోసింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తున్నాను. రైట్. ఇక సురేష్ గారు రాజమండ్రి నుంచి. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. మాట్లాడండి. మన ఆంధ్రదేశం చేసుకున్న కర్మ అండి అటువంటి డిప్యూటీ సీఎం ఏంటండి, డిప్యూటీ సీఎం గారి గురించా? ఓకే. మరి కర్మ కాకపోతే అటువంటి ఏంటండి అది? సరే, మరి ఆయనకి అభిమానులు ఆ స్థాయిలో ఉన్నారు. ఆయన ఏం చెప్పినా ఓకే అనే అంతే విచక్షణతో ఆలోచించే పరిస్థితి లేకుండా పోవటమే ఆయనకి అదృష్టం. మరి దానికి మనం ఏం చేస్తాం కానివ్వండి. అంతే కదా, దాని గురించేనా మీ వ్యాఖ్య? రైట్. కృష్ణరాజు గారు మీరేమంటారు? వాలంటీర్ల ధర్నా, మరోవైపు నిరుద్యోగ భృతి ప్రశ్నే ఉత్పన్నం కాదని చెబుతున్నా అంట మంత్రి గారు. సార్ ఇక్కడ
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కాల కూటమి ప్రభుత్వంగా మారిందండి. ఎవరి పట్ల? విద్యార్థులు, వాలంటీర్లు, నిరుద్యోగ యువతుల పట్ల. నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకి సంబంధించి వాళ్ళు మెగా వంచనకు గురయ్యారు. వాలంటీర్లకు సంబంధించి వారు మెగా మోసానికి గురయ్యారు. విద్యార్థులకు సంబంధించి దారుణమైన వంచనకు గురయ్యారు. వారికి ఇచ్చిన హామీలేమీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయటం లేదు. చేసే ఉద్దేశం కూడా సమీప కనిపించడం లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆయన అధికారంలోకి రావటానికి ఎన్నైనా చెబుతారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి మర్చిపోతారు, బహుశా మతిమర్పుతుందేమో. నిన్న ఆయన ఒక గొప్ప ప్రకటన చేశారండి ఆయన అసెంబ్లీలో. అదేమిటంటే 2004-2019 సంవత్సరాల్లో ఆయన ఓటమికి కారణం అంటే తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణం అంటే ఆయనేనంట. అవును, దానికి కారణం చెప్తుంటే పని ఒత్తిడి కారణంగా నేను ఎమ్మెల్యేలు కలుసుకోలేకపోయాను, పార్టీ మీద కాన్స్టిట్యూషన్ చేయలేకపోయాను కాబట్టి 2004-2019లో పార్టీ ఓడిపోయింది, దానికి కారణం నేనే అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. నిజానికి అటువంటి ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు ఆ రెండు ఓటమిలకు కూడా నైతిక బాధ్యత వహించి రాజకీయాల నుంచి వైదొలగాలి. ఎందుకంటే ఆ రెండు కూడా కాస్ట్లీయెస్ట్ మిస్టేక్స్. ఎందుకంటే ఆయన చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండటం లేదు. ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలి అని చెప్పడానికి ఆ రెండు ఓటమిలే ప్రాతిపదికగా తీసుకుని ఆ పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తే మంచిది అనిపిస్తుంది కేసీఆర్ గారు నాకు. ఓకే, పార్టీ నాయకులు డిమాండ్ చేయమంటారు, ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే. రైట్, ఓకే. రాబోయే రోజుల్లో సంచలన నిర్ణయాలు లోకేష్ చెబుతున్నారు, ఐటీ రంగంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటారంటే మరి అవేంటో చూద్దాం. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బిల్డప్ బాబాయిలు రాశారు, సాయం చేస్తాం, సంపద సృష్టి నేర్పిస్తాం, పేదలు స్వశక్తితో ఎదిగేలా చేయడమే మా లక్ష్యం. చంద్రబాబు గారు ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా P4 ప్రారంభంట, జిల్లా నియోజకవర్గాల వారీగా విజన్ ప్రణాళికలు అండి. దీని మీద కూడా మాట్లాడదాం. నిన్నటి వరకునేమో సంపద నేనే సృష్టిస్తానన్నాడు, ఇప్పుడు సంపద అన్నారు వారు, ఇప్పుడు సంపద సృష్టి నేర్పిస్తామంటున్నారు. మరి ఏది కరెక్టో ఏంటో మిత్రుల్ని అడుగుదాం. తర్వాత నేతన్న జీవితాలకు వెలుగు, మొత్తం అసలు ఎంత అద్భుతంగా రాసేస్తున్నారండి. గతంలో అంత పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తేనేమో ఇంకేముంది, అది అయిపోయింది ఇది అయిపోయింది అన్నారు. ఇప్పుడేమో ప్రతి చిన్న జరిగిన అద్భుతం అని రాసేస్తున్నారు వీళ్ళు. రాజధానిలో 40,000 కోట్ల ప్రాజెక్టులకు కోట్ల వరకు పనులకు పచ్చజెండా, 38 కోట్లతో బుడమేరుపై రక్షణ గోడల నిర్మాణం. ఇవి ఇక చేనేత వాళ్ళకి ఉచితంగా 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తారట. త్వరలో సైబర్ భద్రత దర్యాప్తు విభాగాలు, ఐజీ స్థాయి అధికారి నేతృత్వం. ఇక ఇంకో బిల్డప్ బాబాయ్ అప్పుడప్పుడు నిదాలు రాస్తున్నారు, మరి ఏ ఉద్దేశంతో రాస్తున్నారో కానీ. ఆగని ఇసుక దందా, ఉమ్మడి గుంటూరులో యథేచ్ఛగా దోపిడీ, ప్రభుత్వం మారిన అక్రమాలు షరామామూలే, కృష్ణానదిని గుల్ల చేస్తున్న వైనం, రీచ్ కాంట్రాక్టర్ల ముసుగులో ఇష్టారాజ్యం, వైసీపీ హయాం నాటి అక్రమార్కులు పాగంట. ఈ ఏడుపు ఏంటంటే అప్పుడు ఒక సంస్థ పద్ధతి ప్రకారం చేయడానికి ప్రయత్నం చేసి ఇసుక నిల్వలు పెడితే ఆ ఇసుక నిల్వలు దోచుకుపోయినప్పుడు మొత్తం గవర్నమెంట్ మారంగానే దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు టీడీపీని తిట్టడం కోసం వైసీపీని కూడా తిట్టి ఏదో మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు. నియోజకవర్గానికి ఒక విజన్ ప్లాన్. సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి. ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు రోజుకోటి, మొన్న ఈ మధ్య ఐఏఎస్ల భార్యలు వెళ్ళి స్టార్ హోటల్లో కౌంటర్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు పనులు చేయించడానికి అని చాలా దారుణమైన వార్త రాస్తే ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినలా, ఆంధ్ర ఐఏఎస్ల మనోభావాలు దెబ్బతినలా, ఆంధ్ర నేతల ముఖ్యమంత్రి గారి మనోభావాలు దెబ్బతినలా, వాళ్ళ అభిమానుల మనోభావాలు దెబ్బతినలా. మళ్ళీ ఇప్పుడు అట్లాగే ఎమ్మెల్యేలు కొందరి గురించి రాశారు. ఆగని ఇసుక దందా, ఉమ్మడి గుంటూరులో యథేచ్ఛగా దోపిడీ. ఏమిటి ఆంధ్రజ్యోతి లైన్ ఏంటి? కావాలని ఇట్లాంటివన్నీ అవసరమైనప్పుడే రాస్తున్నారా, లేకపోతే నిజంగా జరుగుతుంది నిజమైన వాస్తవ పరిస్థితిని అప్పుడప్పుడు వివరిస్తున్నారా? మీరేమంటారు? ఆ తర్వాత నిన్నేమో ప్రమోటీలకు అనుకూలంగా రాశారు. ఇంకో వార్త ఏంటంటే ఎమ్మెల్యేలు రాయలసీమలో చిత్తూరు జిల్లాను తిరుపతి జిల్లా కింద వస్తారు. ఒక ఆయన అయితే 50 లక్షలు డిమాండ్ చేశాయంట. ఇది తుక్కు ఐరన్ తీసుకెళ్లేవాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళు ఎక్కడికి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి వెళ్తే వాళ్ళు వార్నింగ్ ఇచ్చారంట. సో ఎంత అధ్వానంగా ఉంది కృష్ణరాజు గారు ఈ పరిస్థితి. ఆంధ్రజ్యోతి
వేమూరి రాధాకృష్ణ ఈ అంశానికి వచ్చేటప్పటికి ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు వేమూరి రాధాకృష్ణ మనోభావాలకు భంగం కలిగించారండి. అంతేనా? వేమూరి రాధాకృష్ణ గారు స్టీరింగ్ పట్టుకొని ఉంటే దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటూ వెళ్ళాలి జనరల్ గా. అయితే చంద్రబాబు నాయుడు గారు రకరకాల కారణాలతో ఆయన చెప్పేట్టు కాకుండా వేమూరి రాధాకృష్ణ గారికి ప్రత్యర్థులుగా ఉన్న 2 టీవీ ఛానల్స్ అండి. ఆ ఇద్దరు యజమానులు కూడా ఒక టీవీ యజమాని అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి ఒక స్ట్రింగర్ గా ఎదిగి ఒక ఛానల్ పెట్టేశాడు. ఇంకొక ఆయనేమో ఈయనకి పోటీగా ఎదిగాడు, ఒక ప్రముఖ ఛానల్ గా పెరిగింది. అది వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఈయనకి నచ్చలేదు. రెండోది, కొన్ని రికమెండేషన్లకు సంబంధించి కూడా నాకున్న సమాచారం సార్, రికమెండేషన్ సంబంధించి కూడా ఆయన చెప్పినట్లు ఈయన వినకపోవడంతో ఈ ధిక్కార స్వరాన్ని అప్పుడప్పుడు వినిపిస్తూ శుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నంలో కొత్త పలుకులు పలుకుతూ ఇటువంటి వార్తలను అప్పుడప్పుడు ప్రచురిస్తూ చంద్రబాబు నాయుడు గారిని నేనున్నాను జాగ్రత్త అని చెప్పే ఒక ప్రయత్నాన్ని వేమూరి రాధాకృష్ణ గారు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఆయన ఏమంటాడంటే ఇదంతా కూడా ఒక పత్రికను నడిపించే దీంట్లో భాగంగా మేము ఉన్న వాస్తవాలు రాయాలి అని చెప్పి అంటున్నారండి. అయితే ఈ పత్రికలో వాస్తవాలు అవాస్తవాలు బేరీజ్ వేస్తే అవాస్తవాలు ఎంత ఉంది, వాస్తవాలు ఎంత ఉంటాయి అనేది కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి అటువంటి పలుకులని ప్రజలు నమ్మే అవకాశం లేదు. ఏది ఏమి చేసినప్పుడు కూడా వారు తమ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి వైఖరిని అనుసరిస్తున్నట్టుగా భావిస్తున్నారు పాఠకులు. సో మొత్తం మీద మీరు బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ అమలు చేస్తున్నట్లుగా చెప్పినట్లుగా ఉంది. పొట్టి శ్రీరాములు గారి పేరు నెల్లూరు జిల్లాకు పెట్టింది వైఎస్ఆర్ గారే అంటూ నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఆ వివరాలన్నీ చెప్పారు. చంద్రబాబు గారు నేనే పెట్టానని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆడుకుంటున్న ఎర్రదళాలంట ఒక పత్రిక రాసింది గ్రేట్ ఆంధ్ర. మొత్తం అసలు నారాయణ గారు అయితే ఎంత తీవ్రంగా మాట్లాడారంటే రోజుకో మాట మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ సెట్ కావాలంటే అంతకంటే పిచ్చాసుపత్రిలో చేరాల్సిందేనని ఆయన అంటున్నారు. ఇక ఆయన పెళ్ళిళ్ళు వాటి గురించి కూడా మాట్లాడారు. ఒకసారి సవార్కర్ అని, ఇంకోసారి చెగోవేరా అని, సనాతన ధర్మం అంటే ఎద్దేవ చేస్తున్నారంటూ నారాయణ గారు తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఇక మనం అమరావతి ఇష్యూలోకి అట్లాగే ఆ తర్వాత సంపద సృష్టిలోకి P4 దానికి వెళ్తానికి ముందు రాజు మాట్లాడండి. రాజు మాట్లాడండి. మీరు ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎందుకు అలా రాస్తుందని అన్న మాటకైతే అంటే కొంత సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్పింది వాస్తవమే. అయితే ఇక్కడ ఏంటంటే పడలేనటువంటిది చంద్రబాబుకో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారికో కాదండి, నాకున్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. అదే నేను సాక్షి టీవీ వేదికగా చెప్తున్నా. నారా లోకేష్ కి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి పొసగట్లేదు. ఇంతకు ముందు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో నడుచుకునేవారు. కానీ ఇప్పుడు ఆ స్టీరింగ్ వీళ్ళిద్దరి చేతుల్లోనూ కాకుండా నారా లోకేష్ చేతిలోకి వచ్చింది. ఉన్నటువంటి మంత్రివర్గ టీం అంతా కూడా మాక్సిమం నారా లోకేష్ గారి టీమే. అదేవిధంగా నారా లోకేష్ యొక్క టీంనే కూడా ఎక్కువగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు టార్గెట్ చేస్తున్నారు. ఇలా టార్గెట్ చేసి కొంత భయపెట్టో బెదిరించో బొజ్జగించైనా సరే తను అనుకున్నటువంటి పనులు అంటే చాప కింద నీళ్ళ చక్కబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి కథనాలు రాస్తూ బెత్తం దెబ్బలు ముద్దులు పెట్టడమే కాదు బెత్తం దెబ్బలు వేయడం కూడా తెలుసు అన్నట్టు చూపిస్తున్నాడు రాధాకృష్ణ గారు. తప్పితే ప్రజాస్వామ్యం మీద విలువలు పెరిగాయనో లేదా రాధాకృష్ణ గారు నిజాలు రాస్తారనో మనం గాని అనుకుంటే మనల్ని మించిన అమాయకులు ఎవరు ఉండరు సార్. ఏ నిమిషానికి ఎటు కావాలంటే అటు ప్లేట్ పెరాయించగలిగినటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు. ఒకానొక సందర్భంలో ఆయన చెప్పాడు, ఈ రాష్ట్రం మొత్తంలో చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు అని ఏకవచనంతో పిలవగల ఏకైక వ్యక్తిని నేను మాత్రమే అని చెప్పి ఏబిఎన్ యంగిస్తాననే ఒక కార్యక్రమంలో గాయత్రి కాలేజ్ వేదికగా మాట్లాడినటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు. కాబట్టి రాధాకృష్ణ గారికి ఏ నిమిషమైనా ప్రేమ పడుతుంది, ఏ నిమిషమైనా కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు నిజాలు బయటకు వస్తే, ప్రేమ వచ్చినప్పుడు అబద్ధాలు రాజ్యాలు వెళ్తాయి. దట్ ఈజ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ గానీ టీవీ గానీ. ఇక పక్కన పెడితే మీరు అమరావతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక మాట చెప్తాను సార్. అమరావతి కోసం ఈ రోజు వేల కోట్ల కొద్దీ అప్పు చేస్తున్నారు. గ్రాంట్లు అనేటువంటిది ఎక్కడా లేదు, కేవలం వేల కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ రోజు ఆ వేల కోట్ల అప్పల్లా పోయి లక్షల కోట్లలోకి వచ్చి వచ్చినటువంటి 10 నెలల్లో 1,19,000 కోట్ల అప్పు చేశారు. 1,19,000 కోట్ల అప్పు చేసి ఒక్క రూపాయి ఎవరికి వచ్చింది లబ్ధి అని అడుగుతున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి పప్పు కూడా అన్నారే, అప్పు చేసి పనిచేస్తున్నాడు అన్నారే, అప్పు చేసి శ్రీలంక చేస్తున్నాడు అన్నారే. మరి ఈరోజు మీరు చేసినటువంటి అప్పు ఎవరికి పప్పు కూడా అవుతుంది? మీరు చేస్తున్నటువంటి అప్పు రాష్ట్రాన్ని పాకిస్తాన్ చేస్తుందా? మీరు చేస్తున్నటువంటి అప్పు ఏం చేస్తుంది? ఎందువల్ల అప్పు చేసి మీరు కొంతకాలమేమో అమరావతి ఈజ్ అ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అంటారు, సెల్ఫ్ ఎస్టాబ్లిష్మెంటెడ్ క్యాపిటల్ అంటారు, సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు. మరి సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ యొక్క కెపాసిటీ ఉన్నటువంటి అమరావతి కోసం ఇన్ని వేల కోట్లు అప్పు ఎందుకు చేయాలి? ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు, ఇతర దేశ బ్యాంకుల నుంచి అప్పు, ఎవరు బాబు గారు సొమ్మని చెప్పి మొత్తం వేల కోట్ల కొద్ది అప్పు తెచ్చి ఒక అమరావతిలోనే పెడుతున్నారు. ఉత్తరాంధ్రకి ఎందుకు పెట్టరు? రాయలసీమను ఎందుకు నాశనం చేస్తున్నారు? ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం వల్ల ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాల యొక్క ఉద్యమాలు వచ్చి ప్రమాదం కూడా ఉంది కదా. రాజు ఎట్లా టేకప్ చేశారు కాబట్టి అసలు విషయం ఏంటంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో 10% ఇచ్చేస్తారట. ఒకప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు 10 కోటి రూపాయలు మిస్తే 10 పనులకి 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ అని జీవో ఇచ్చేశారు. ఇప్పుడు దీంట్లో 10% అంటే 10,000 కోట్లు ఇప్పుడు ఇమ్మీడియట్గా పనులు 40,000 కోట్ల పనులకి ఆమోదం తెలిపారు. సో ఈ రకంగా మొబిలైజేషన్ అడ్వాన్సుల్లోనే బోల్డ్ మతలబు ఉంటుంది అనేది ఈ పత్రిక కథనంగా ఉంది. మరి ఈ రకంగా కాంట్రాక్టులు బాగు చేయడానికా, అమరావతి ప్రజలు బాగుపడటానికా అన్నది ప్రశ్న. అట్లాగే నేతలకి వాటాలు వెళ్తాయనేది ఆరోపణ. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్తో తెలుగుదేశం పార్టీ బాగుపడడానికి, తెలుగుదేశం పార్టీ నాయకులు బాగుపడడానికి, ఆ కాంట్రాక్టర్ అందరూ తెలుగుదేశం పార్టీ బినామీలే కాబట్టి ఆ యొక్క కాంట్రాక్టర్ సొమ్ముల్లోంచి వచ్చే డబ్బంతా కూడా తెలుగుదేశం పార్టీ ఖజానాకే వెళ్తుంది. రేపు మళ్ళీ ఎన్నికల వేళ ఓటర్లు కొనడానికి ఇప్పటి నుంచే ఈ డబ్బుతో ప్రిపేర్ అవుతున్నారు. అమరావతిని అభివృద్ధి చేయడం కాదు, అమరావతి అభివృద్ధి అనేటువంటి ముసుగులో తెలుగుదేశం అవినీతిని అభివృద్ధి చేస్తుంది. దానికి అమరావతిని ఒక పాముగా వాడుకుంటుంది తప్పితే అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేటువంటిది కేవలం మసిమూసి మారేడికాయ చేస్తూ వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగాన్నో వ్యాపారాలను పెంచుకోవడానికి మాత్రమే అమరావతిని బూచుగా చూపిస్తూ అభూత కల్పన సృష్టిస్తూ లక్షల కోట్లు అప్పు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అంతే తప్పితే రాయలసీమకి ఏం చేశారు, ఉత్తరాంధ్రకి ఏం చేశారు అంటే శూన్యం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర కోసం అనేక కార్యక్రమాలు చేశారు. వందలాది సార్లు నేను చెప్పుకొచ్చాను. ఈ రోజు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆ బల్క్ డ్రగ్ పార్క్ మీరు శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్కే మీరు చేశారు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే కేటాయించినటువంటి స్థలాలనే మీరు రైల్వే జోన్కి కేటాయించారు. మీరు కొత్తగా ఏం తెచ్చారయ్యా అంటే గుడ్డు సున్నా. కానీ ఈరోజు గొప్పలేమో చాలా పై స్థాయిలో చెప్తారు, మాటలు చూస్తేనేమో చాలా కింద స్థాయిలో ఉంటాయి. దీన్ని చూసి అన్నారు పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న సామెతలు ఇలాంటి దిక్కుమాలిన పరిపాలన వల్లే పుట్టేమో గతంలో కూడా అని చెప్పి మా బోటోలు కనిపిస్తుంది. రైట్. రవి విజయవాడ నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు జగన్మోహన్ కమిటీలు రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసి ఆయన కొత్తగా వాలంటీర్ వ్యవస్థ పట్టుకొచ్చాడు. ఈయనేమో టెంపరీగా వాలంటీర్ వ్యవస్థ క్లిక్ అయింది కాబట్టి దాని మీద ఏం చెప్పలేక నేను కంటిన్యూ చేస్తాను. అప్పుడేమో వాళ్ళు ఊదరగొట్టారు, వాళ్ళ శాలరీలు తక్కువ, వాళ్ళు పర్మనెంట్ చేయాలన్న టైప్ లో తీసుకెళ్లారు. సో అది ఆయన ముందే స్ట్రాటజిక్ గా టెంపరీగా ప్రచారం చేస్తాడు, హైక్ చేస్తారని చెప్పి. ఉద్యోగాలు ఉంటాయి 10,000 ఇస్తామని కూడా అన్నారు. 5,000 కాదు 10,000. ఇప్పుడేదో స్ట్రాటజీ ముందే డిసిషన్ తీసుకున్నారు, ఏదో వంక చూపి ఎగ్గొట్టేద్దామని. అంతే. ఇప్పుడు ఏదో వంక చూపి ఎగ్గొట్టేశారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మనకే చుట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళే ప్రచారం చేశారు ఇది ఇంకొక అంగన్వాడీ లాగా లేకపోతే పర్మనెంట్ లాగా అయిపోద్ది వ్యవస్థ, మళ్ళీ వీళ్ళకి జీతాలు పెంచాలి ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అని చెప్పి. అంటే అబద్ధాలు చెప్పకూడదు కదా, అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం. అబద్ధాలు చెప్పకపోతే చంద్రబాబు నాయుడు ఎవరండి? రైట్, ఓకే. కృష్ణరాజు గారు మీరు మాట్లాడండి. ఇక అంకెల్ గారిడీ చేస్తే ప్రజల ఆదాయం పెరిగిపోతుందా, సంపద ఎవరు సృష్టిస్తారని దాని మీద వెళ్ళడానికి ముందుగా అమరావతిలో నాకింత నీకింత అమరావతి టెండర్లో అస్మదీయ కాంట్రాక్టు సంస్థలతో ముఖ్య నేతల లాలూచి పర్వం. 6 కాంట్రాక్ట్ సంస్థలకి 10,000 కోట్ల పనులు పంపిణీ, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఉందని రాసినట్లున్నారు. సో ఈ పరిణామం మీద మీ స్పందన ఏమిటి? సార్, ఏదో చంద్రబాబు నాయుడు గారు తన కోసం తన వారి కోసం ఎదుటి వారు ఎవరైనప్పటికీ కూడా వారిని భ్రష్టు పట్టించే ప్రయత్నం గతంలో చేశారు. మీకు ఉదాహరణ ఏమిటంటే చిత్తూరు జిల్లాలో హెరిటేజ్ కోసం అని చెప్పి అద్భుతంగా నడుస్తున్న చిత్తూరు మిల్క్ డైరీని పూర్తిగా నాశనం చేశారు. ఫలితంగా ఆ పతనం పునాదుల మీద నుంచి హెరిటేజ్ మీకు డెవలప్ అయింది. సరే, అదొక విషయం అయితే. రెండోది, తాజాగా చంద్రబాబు నాయుడు గారు తన అస్మదీయుల కోసం అని చెప్పి 2 మెగా ప్రాజెక్టులను
భ్రష్టు పట్టించారు, పట్టిస్తున్నారు. ఒకటి పోలవరం అండి. పోలవరానికి సంబంధించి కేంద్రం చేపట్టవలసిన ప్రాజెక్టును ఈయన తన కోసం, తన వారి కోసం అని చెప్పి మేమే చేస్తామని చెప్పి కేంద్రాన్ని ఒప్పించారు. ఒప్పించిందని ఎవరికి ఇచ్చారండి? ఏ మాత్రం అర్హత సామర్థ్యం లేని ట్రాన్స్ట్రాయ్ కి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పారు. దానికి కూడా ఆ రోజున 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారండి. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఆ డబ్బుల్ని ఇతరతర కార్యక్రమాలకి ఉపయోగించుకున్నారు అని తర్వాత ఆడిట్ నివేదికలో తెలిసింది. అట్లా కాదు కృష్ణరాజు గారు ఈ చిన్న ఫ్యాక్ట్ సవరణ. ఓకే, ట్రాన్స్ట్రాయ్కి వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో, ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చి దాన్ని నవయోగకి మార్చారు నాకు తెలిసినంత వరకు. లేదు సార్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఆ పని చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అది కావచ్చు, బట్ అడ్వాన్స్ ఎవరు ఇచ్చారండి అక్కడ? దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చింది, కిరణ్ కుమార్ ప్రభుత్వం ఇవ్వలేదు. అవును, అది మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి వారు ఒక బరువైన బంగారు విగ్రహాన్ని తయారు చేసి వెంకటేశ్వర స్వామికి కానుక అర్పించాడు ఆయన. మీరు అది మర్చిపోయారు. అవును, నేను ఒరిజినల్ గా కాంట్రాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే అప్పుడు అని చెప్తున్నాను. కాంట్రాక్ట్ ఇప్పుడు ఇవ్వడం కాదండి, కాంట్రాక్ట్ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది ఎవరు? అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. గమనిస్తే ఇప్పుడు ఆ ఇచ్చిన దాన్ని ఈయన దానిని రద్దు చేయవచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఓకే, తర్వాత ఎప్పుడు చేశారని చెప్పి అన్నారు. అయితే అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. రెండోది, ఆ మెగా ప్రాజెక్ట్ కి అనాలోచితంగా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించి సుమారు 9,000 కోట్ల రూపాయల నష్టానికి కారణమయ్యారు. అమరావతి ఇష్యూ చూడండి, అమరావతిలో ఇప్పుడు టెండర్ల మీద మాట్లాడండి దయచేసి. అదే రెండోది, అమరావతికి సంబంధించి తాజాగా బెటర్లండి. గతంలో కూడా ఇటువంటి పనులే చేశారు. మీకు స్విస్ ఛాలెంజింగ్ సిస్టమ్ అని చెప్పి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక విధానాన్ని అమరావతిలో ప్రవేశపెట్టి సింగపూర్ కు చెందిన కన్సార్టియం, అసెండా సింగ్బ్రిడ్జ్, సెమ్కార్, ఈ 3 కంపెనీలకి దాదాపు 1,690 ఎకరాల భూమిని అప్పనంగా అప్పచెబితే వాళ్ళు ఆ భూమిని దాదాపు 2 సంవత్సరాలు తమ దగ్గర ఉంచుకొని అక్కడ ఒక్క ఇటుక కూడా వెయ్యలేదు. రెండోది, అక్కడ కూడా మీకు షాపూర్ పల్లంజీ తర్వాత ఇంకో సంస్థకి వాళ్ళు ఈ నిర్మాణాల పేరుతో చాలా ఎక్కువగా డబ్బులు అక్కడ వారికి కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా మీకు ఈ అమరావతికి సంబంధించి దాదాపు అది ఇప్పుడు ప్రస్తుతం ఇంత వాళ్ళు 50,000 కోట్ల రూపాయల వరకు ఇక్కడ చేయబోతున్నారండి. అంటే దాదాపు 10,000 కోట్ల 5,000 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ గా వారికి ఇవ్వవలసి వస్తుంది. అయితే దీంట్లో ఎంతవరకు సద్వినియోగం అవుతాయి, ఎంతవరకు నిరుపయోగంగా మారుతాయి లేదా దుర్వినియోగం అవుతాయి అనేది ఈ ప్రజలు గమనిస్తే మంచిది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద అంతా కూడా అవినీతి పరుల చేతుల్లో ఆవిరైపోయే ప్రమాదం ఉంటుంది. ప్రజలు మాత్రం దిక్కుతోచగా అయోమయంగా చూసే దుస్థితి ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నాను కేసీఆర్ గారిని. అంటే ఇవన్నీ అస్మదీయ సంస్థలకే ఈ కాంట్రాక్ట్లు వచ్చినాయని కూడా పేపర్లో వాళ్ళు రాశారు. అవును, వాళ్ళు కాకుండా ఎవరిని ఇతరులకు ఇస్తారండి వాళ్ళు? ఇలా ఆలోచించండి. తమ వారెవరో, తమకెవరు సహాయపడతారో వారికే సహజంగానే ఇస్తారు తప్ప ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే ఫారిన్ లోనో ఉండే మంచి కంపెనీకి తెచ్చిస్తారా నిజాయితీగా ఉండేవాడికి? మీకు జపాన్కి చెందిన మాకి అనే ఒక సంస్థ అమరావతికి సంబంధించి డిజైన్లు చేస్తే వారు నిజాయితీ పరులు. జపాన్ లో అవినీతి తక్కువ అండి. అవినీతికి పాల్పడితే వాడు అటువంటి ఆరోపణలు వస్తే ఆత్మహత్యలు చేసుకున్న దేశం అది. అటువంటి మాకి సంస్థకి ఇచ్చి వారి దగ్గర ఏదో బేరసారాలు కుదరకపోతే ఆ కాంట్రాక్ట్ రద్దు చేస్తే మాకి సంస్థ నానాయాగి చేసింది. ఇంతటి అవినీతిని ఎక్కడో చూడలేదు ప్రపంచంలో. అమరావతి పేరుతో పెద్ద అవినీతి పాల్పడతారని చెప్పి ఆ మాకీ సంస్థ ప్రపంచ బీహార్ కంటే చెత్తపాలనని వ్యాఖ్యానించినట్లుంది కదా అప్పుడు. బీహార్ కంటే చెత్తపాలన సాగుతోంది అప్పట్లో ఏపీలో అని 2014-19 మధ్య వ్యాఖ్యానించినట్లుంది. రైట్. ఇక అసాధ్యమైన లక్ష్యాలతోనే ముందుకు వెళ్ళాలి. కేంద్రం 2047 నాటికి తలసరి ఆదాయ లక్ష్యం $18,000 పెట్టుకుంటే మనం $42,000 పెట్టుకున్నామని అంకెల గారడీ చేస్తే ఆదాయం పెరిగిపోతుంది ఆంధ్ర ప్రజలకి. అలాగే సంపద
ఇంతవరకు నేను సృష్టిస్తానంటూ వచ్చారు, ఇప్పుడు సంపద సృష్టి నేర్పిస్తామంటున్నారు. సాయం చేస్తాం, సంపద సృష్టి నేర్పిస్తాం, పేదల స్వశక్తితో ఎదిగేలా చేయడమే మా లక్ష్యం. ఉగాది నాడు P4 ప్రారంభం. అంటే ఈ P4 నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు. ఏంటండి ఈ ఉద్దేశం అసలు? మన రాజీవ్ చెప్పండి, మీ విశ్లేషణ ఏమిటి? ఈ సంపద $48,000 తీసుకెళ్తానంటున్నాడు ఓ పక్కన ఆయన, 2047 వరకు ఆయన ఉంటే గనక. అట్లాగే సంపద సృష్టిస్తామని మొన్నదా చెప్పారు, ఇప్పుడు నేర్పిస్తామంటున్నారు. మీరేమంటారు? మీరు కూడా వెళ్ళి నేర్చుకుంటారా? సార్ ఇప్పుడు మూడు రకాలుగా చెప్పచ్చు సార్ చంద్రబాబు నాయుడు గారి మాటల్ని. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాం, ఎన్నికల రిజల్ట్ వచ్చిన ఒక 6 నెలలు ఏంటంటే సంపద సృష్టించడానికి మీ దగ్గర ఏమైనా సలహాలు ఉంటే మాకు వచ్చి చెప్పండి. ఎన్నికలైన 10 నెలల తర్వాత సంపద ఎలా సృష్టించాలో మేము మీకు నేర్పిస్తాం. అంటే మీ సావు మీరు సావడం తప్ప మీకోసం మేము ఏమీ చెయ్యం, మేము కేవలం చెప్పేసాడు. ఆల్రెడీ ఇంకా తెల్ల జెండా ఎత్తేడవే సంపద సృష్టిస్తాం అంటే. ఎవరైనా చెవిలో చెప్పారేమో ఎట్లా అందుకని ఇప్పుడు నేర్పిస్తానంటున్నారేమో. మేబీ అయితే ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇంకో విషయం జనరల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు టాపిక్ ఎందుకు నేను తెస్తున్నానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతిపక్ష హోదా కోసం అని చెప్పి మాట్లాడితే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు ఓటు శాతం ప్రకారం కావాలనుకుంటే మీరు జర్మనీ వెళ్ళాలి అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో, ఎన్నికల వేళ దొంగ హామీలు ఇచ్చి ఎన్నికలు అయ్యాక గెలిచాక మాట మారిస్తే ఆ హామీలు నెరవేర్చకపోతే ఆ జర్మనీలో అమలు చేసేటువంటి శిక్షలుగా అమలు చేయడం మొదలెడితే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఊసలు లెక్కట్టాలి. సో ఇతర దేశాలను మా నాయకుడిని కామెంట్ చేయడం గురించి కాదు, జర్మనీ యొక్క లాస్ కూడా పూర్తిగా తెలుసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మోసం ఎలా చేయాలనే దాంట్లో మాత్రం ఫుల్ నాలెడ్జ్ ఉంటుందండి. కేవలం ప్రజలకి ₹1 కూడా చేయరు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించడం నేర్పిస్తాం అంటే ఏదో పథకం తెచ్చారు. ఏంటట, కుట్టి మిషన్లు కుట్టడం నేర్పిస్తారట, కొంతమందికి అరాకొరాగా కుట్టి మిషన్లు ఇస్తారట. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఓ కుట్టి మిషన్ కాస్ట్ ఎంత ఉంటుందండి? నాకు తెలిసి ఒక 3,000, 4,000, 5,000, 6,000 అంత మించి కుట్టి మిషన్ కాస్ట్ ఉంటుందని నేను అనుకోను. నాకు తెలిసిన పరిధిలో మేబీ అంతకన్నా ఉంటే మహా గట్టిగా ఉంటే 10,000. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం దాదాపు 18,500 పైన ఇచ్చారే జగన్మోహన్ రెడ్డి గారు. లేదంటే ఒక అమ్మఒడి పథకం తీసుకుంటే కానీ, మిగతా రైతు భరోసా తీసుకుంటే కానీ, ఇలాగ అనేక పథకాల రూపంలో డబ్బులు నేరుగా వారికే ఇచ్చి వారికి అవసరమైనటువంటి వృత్తిని వారు నేర్చుకుని వారు ఆ రూపాయిని సద్వినియోగం చేసుకోవడానికి ఒక సువర్ణావకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, ఈ రోజు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చినప్పుడేమో మీరంతా పంచిపెడుతున్నారు, పంచిపెట్టడం కాదు, మీరు నేర్పించాలి, మీరు అడుగు తినడం కాదు, ఎన్నాళ్ళని తిండి పెడతారు, తిండి సంపాదించుకోవడం నేర్చుకోవాలని చెప్పి ఈ మాటలన్నీ చెప్పారు. ఆ రోజేం వాళ్ళేమి యాచకులు కాదే, ప్రజలెవరు కూడా, ప్రజలకు సంక్షేమం కూడా ఇట్స్ దేర్ రైట్, వాళ్ళ హక్కు. ఇస్తామని చెప్పినప్పుడు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఇస్తానంటే నమ్మి ప్రజలు ఓట్లేశారు. నమ్మి ప్రజలు ఓట్లేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమలు చేశారు. దానివల్ల ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని చెప్పి గణాంకాలు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో టోటల్ జీఎస్టీ పడిపోయింది, రియల్ ఎస్టేట్ సేల్స్ పడిపోయినాయి, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఈ రోజు కనీసం ఓ పక్క చూస్తే స్టీల్ ప్లాంట్ లో కార్మికులు రోడ్డు ఎక్కారు, ఓ పక్క చూస్తే అంగన్వాడీ టీచర్లు రోడ్డు ఎక్కారు, ఓ పక్క చూస్తే వాలంటీర్లు రోడ్డు ఎక్కారు, ఇంకో పక్క చూస్తే కార్మికులు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు రోడ్డు ఎక్కారు. ఇంతమంది రోడ్డు ఎక్కి అలో లక్షణ అన్నమో రామచంద్ర అని ఏడుస్తుంటే వీళ్ళు మాత్రం పేపర్లో చాలా గొప్పలు చెప్పుకుంటూ మేము ఏదో చేశామని చెప్పి బోటకు మాటలు మాట్లాడుతుంటే ప్రజలకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు అనుకుంటున్నారా? అంటే మీరు సంపద సృష్టించడం నేర్పించరు, సంపద మీరు ఇవ్వరు, మీరు ప్రజల్ని ఆకలితోనే ఆకలి కేకలతో చావుల అంచుల వరకు వచ్చేటప్పుడు 4-5 ఏళ్ళ ప్రజలు మీరు తీసుకెళ్తారు. ఆ తర్వాత ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు ఓటు అనే ఆయుధంతో వస్తుంది. అప్పటి వరకు ప్రజలకి కష్టాలు తప్పవు. మనకేంటంటే ఏదో చెప్తారు కదా సినిమాల్లో, వీళ్ళు చెప్పేటప్పుడు అబద్ధాలు వినలేక మన కర్ణబేర్లు పగిలిపోయి చెవుల్లోంచి రక్తాలు కార్చుకోవడం తప్పితే ఇంకొక ఆప్షన్ కూడా మనకు వేరే దారి లేదు సార్. ఇది 1 వే ట్రాఫిక్ అయిపోయింది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ గేట్ ఓపెన్ అవుతుంది. రైట్. ఇందాక మీరు జర్మనీ అన్నారు కాబట్టి, జర్మనీ ప్రకారం అయితే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ప్రకారం, అంటే దామాషా పద్ధతిలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఆ ప్రకారం సీట్లు రావాలి. ఈయనకి వచ్చింది 6% కదా, అంటే ఎన్ని సీట్లు వస్తాయి? 10 కూడా రావు. అప్పుడు జగన్ గారికి 40% అంటే ఎన్ని సీట్లు రావాలి? ఒక గవర్నమెంట్ రాకపోయినా కూడా ఆయనకి ఎన్ని సీట్లు? 100కి 40, 75లో మళ్ళీ ఒక 25, అంటే 60-65 సీట్లు వస్తాయి.
సరే అధికార పార్టీకి మిగతా వస్తాయి. మరి ఆ సంగతి ఆయనకి అర్థం కాలేదేమో, జర్మనీ ఇష్యూ రేజ్ చేశారు కాబట్టి. రైట్, ఇక కృష్ణరాజు గారు చెప్పండి. ఇది ఎందుకు అర్థం కాదంటే సార్ ఒక మాట, ఇది ఎందుకు అర్థం కాదంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఫెయిల్ అయిన ఫస్ట్ ర్యాంకర్. రైట్, ఓకే. కృష్ణరాజు గారు చెప్పండి. కేంద్రం $18,000 పెట్టుకుంది లక్ష్యంగా, మనం $42,000 పెట్టుకున్నాం అంటారు. అట్లాగే ఉగాది రోజున పీ ప్రాజెక్ట్ కింద దత్తత తీసుకుంటే వాళ్ళకి అవార్డులు ఇస్తారంట. అట్లాగే ఎట్లా ఈ రకంగా ఇప్పుడే మొన్నటిదాకా సంపద సృష్టిస్తారని నేనే అన్నారు, తర్వాత చెవిలో చెప్పండి అన్నారు, ఇందాక మన మిత్రుడు చెప్పినట్లుగా ఇప్పుడేమో నేర్పిస్తానంటున్నారు. అసలు ఎట్లా ఈ తలసరి ఆదాయం అంకెల గారడీని మీరు ఎట్లా చూస్తారు? సార్, ఇక్కడ సంపద సృష్టిస్తాను అన్న పదమే డాష్ 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 పదం అంటే సరైన పదం కాదు. ఎందుకంటే సంపద సృష్టించడానికి ఈయనేమి ఆర్థిక నిపుణుడు కాదు. ఈయనకి ప్రజలు ఏం చెప్పారంటే, మీరు పరిపాలన చేయండి, సుపరిపాలన ఇవ్వండి, రాజకీయ పరిపాలన మాకు ఇవ్వద్దు అని చెప్పి ఆయనకు ఓట్లు వేస్తే నేను అధికారంలోకి వస్తాను, సంపద సృష్టిస్తానని చెప్పి ఈ మాటలు చెప్పడం అనేది ఏంటంటే ఆయన ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మీకు ఏంటంటే ఆయన చెప్పిన లెక్కల ప్రకారం 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి ఆదాయం అంటే సంవత్సరానికి 35 లక్షల రూపాయలు పెరిగిపోతుందంట. ప్రస్తుతం ఉంది ఎంతండి, 1,75,000 రూపాయలు ఉంటే ఆనాటికంటే సంవత్సరానికి 35 లక్షలకు పెరుగుతుందంట. అంటే ఏడాదికి నెలకి సుమారుగా 3 లక్షల రూపాయలు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ప్రతి నెల 3 లక్షల రూపాయలు సంపాదించకపోతున్నారని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఇదంతా ఏంటంటే కానీ కేంద్రం చెప్పట్లా కాదు, కేంద్రం మాత్రం $18,000 అంటే ఆ లెక్కన ఎంత వస్తుంది అప్పుడు? లక్ష కూడా ఉండదు కదా, లక్షన్నర. ఇప్పుడు కేంద్రం ఈ విషయంలో మోడీ గారి ప్రభుత్వం కాస్త అర్థవంతంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి విధానం మాత్రం అర్థరహితంగా ఉందని చెబుతూ సార్ ఇంకొక చిన్న విషయం సార్ చివరగా, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయండి. ఈ నేపథ్యంలో ఒక అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరూ కూడా చట్టసభలను, ముఖ్యంగా పెద్దల సభగా పేరు పొందిన విధాన పరిషత్తును కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణల సారాంశం ఏంటంటే, వారు ఇప్పటి వరకు కూడా ఈ శాసన మండలికి వెళ్లి చర్చల్లో పాల్గొలేదు. వారికి సంబంధించిన ప్రశ్నలు వస్తే వారు వెళ్లి సమాధానం చెప్పకుండా ఇతరులకు దాన్ని బదలాయించి దాన్ని చెప్పమని చెప్తున్నారు. ఎందుకు వారు ఇప్పటి వరకు కూడా శాసన మండలికి విధాన పరిషత్తుకు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ఆ పెద్దల సభని చిన్న చూపు చేస్తున్నారు? ఎందుకు ఆ పెద్దల సభను కించపరుస్తున్నారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో కారణాలు ఏమిటనే విషయం కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఈ విధాన పరిషత్తులో వైసీపీకి మెజారిటీ ఉంది కాబట్టి వీరు అక్కడ మోహన్ చాటేస్తున్నారా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి అని చెప్పి పిలుస్తున్న వ్యక్తులందరూ కూడా మరి వీరు విధాన పరిషత్తుకు మండలికి వెళ్లి ఎందుకు కూర్చోవటం లేదు, ఎందుకు చర్చల్లో పాల్గొనడం లేదు, ఎందుకు ప్రకటనలు ఇవ్వటం లేదు, ఎందుకు ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు? అయితే నాకు డౌట్ కృష్ణరాజు గారు నాకు డౌట్ ఏంటంటే, చంద్రబాబు గారేమో అక్కడ సభానాయకుడిగా ఉన్నారు, లోకేష్ గారేమో ఇక్కడ మొత్తం ఆయనే చూసుకుంటున్నారు. సో 2 సభల్లో కూడా లోకేష్ గారిదే పెత్తనమైనప్పుడు కూడా టెక్నికల్గా అక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ లోకేష్ గారు మొత్తం అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు కదా. సో లోకేష్ గారు మీకు అపారమైన అనుభవం ఉంది, మీరు అసెంబ్లీ సమావేశాలు చూశారు, చాలా చూశారు. ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి ప్రశ్న వస్తే చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో చాలా మంత్రిత్వ శాఖలు ఉంటాయి. దానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పవలసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారా, లోకేష్? అవును. దానికైనా ఆయన వెళ్ళాలిగా. అక్కడికి ఎందుకు వెళ్ళటం లేదు? విధానపరమైన ప్రకటనలు చేసేటప్పుడు లోకేష్ చేస్తాడా, ముఖ్యమంత్రి చేస్తాడా? ఓకే, అంటే ముఖ్యమంత్రి తరఫున ఏ మంత్రి అని చేయొచ్చు, ముఖ్యమంత్రి తరఫున ఎవరైనా చేయొచ్చు. కానీ మీరు అన్నది పాయింట్ ఏంటంటే, అసలు ఇంతవరకు వెళ్ళకపోవడం అన్నది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ తరఫున బదులు అనే మాటలు ఇక్కడ ఉత్పన్నం కావు. శాసనసభకి అలాగే కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, లేకపోతే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కేవలం అసెంబ్లీకి మాత్రమే బాధ్యత వహించే వ్యక్తి, శాసన మండలికి సంబంధం లేదా?
రైట్. ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. కాకపోతే అయితే దానికి సంబంధించి ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఫైనల్గా ఈ ఒక్క పాయింట్ కూడా చెప్పండి. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి విజన్ డాక్యుమెంట్ అంట. పేదల్ని దత్తత తీసుకోవడానికి ధనికులంతా ముందుకు వస్తారా? P4 అంటే అదే కదా. సార్ ఇవన్నీ కూడా మీకు ఇంత చెప్పినట్టు జనాల్ని అంటే చంద్రబాబు నాయుడు గారు మారాను అని చెప్పి అంటారండి. కానీ ఆయన మారడు, ఆయన వచ్చింది పెద్ద సమస్య అది. ఇప్పుడు తాజాగా ఏంటంటే నేను 2004-9లో ఓటమికి నాదే కారణం అని చెప్పి అంటాడు, రేపు ఇంకోటని చెప్పి అంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలను తాత్కాలికంగా మభ్య పెట్టి బొజ్జగించి వారి మద్దతునో లేదా సానుభూతిలో పొందే ప్రయత్నం తప్ప ఇవన్నీ కూడా ఆచరణలో అమలు అయ్యే పథకాలేమి కాదండి. దానికి మీకు ఇటువంటి జన్మభూమిని ఆయన నాకు సౌత్ కొరియాలో ఉన్న విధానాన్ని చూసి నేను జన్మభూమి అనే పథకాన్ని పెట్టాను ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి గ్రామాలన్నీ కూడా స్వర్గసీమలుగా తయారవుతాయని చెప్పి అన్నాడు. ఆయన ఏమైందండి, ఇప్పటికీ కూడా ఆ గ్రామాలు అలాగే చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ప్లేసెస్ గా ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాటల కన్నా కూడా ఆచరణలో చేసి చూపిస్తే అది రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి మంచిది. లేకపోతే మరి నెక్స్ట్ తర్వాత ఏమంటే ఈ 2029 ఎన్నికల్లో ఓటమికి కూడా నాదే పరిస్థితి చెప్పి మళ్ళీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఆచరణాత్మకంగా వివరిస్తే మంచిది.